ఎవ్రీవన్, ఫైనల్ గా మీ ముందుకి ఈ రోజు ఒక పోడ్కాస్ట్ తో వచ్చేసాను. We have a senior trainer Sahiti with us today. We are going to have a small talk with her regarding the experience she has with English partner. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీడియో మీకు చాలా యూస్ అవుతుంది. Shall we start the video? Hello Sahiti. Hi Aishwarya. Hope you're doing good. Thank you, I'm good. Okay, can you tell me how did you land up here in English partner? It's a very long story, but done in short chest cheptanu. So I am a full-time mom and after I gave birth to my son, నేను ఒక కొత్త జాబ్ కోసం వెతుకుతూ ఉన్నా. సో అప్పుడు నాకు ఇంగ్లీష్ పార్ట్నర్ గురించి తెలిసింది. సో వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ ఇంగ్లీష్ పార్ట్నర్, నాకు వీళ్ళ ఐడియాలజీ చాలా నచ్చింది. లైక్ వాట్సాప్ ద్వారా ఇంగ్లీష్ క్లాసెస్ని నేర్పించడం అనేది నాకు చాలా క్యాచీగా అనిపించింది. సో నేను అనుకున్నా, నాకున్న ఈ ఇంగ్లీష్ నాలెడ్జ్ని నేను ఎందుకు యూస్ చేయకూడదు ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడంలో అని. సో దట్స్ వెన్ ఐ కాంటాక్టెడ్ ద టీమ్, దే హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ విత్ మీ అండ్ దెన్ దట్స్ హౌ ఐ ల్యాండ్ అప్ ఇన్ ఇంగ్లీష్ పార్ట్నర్. How do you manage your houseworks and everything with English partner? Can you give some tips to housewives who wanted to learn English? Guys, first of all the housewives and full-time moms, kudos to your hard work. Because చాలా కష్టం ఒక హౌస్ని మెయింటైన్ చేస్తూ, ఒక బేబీని మెయింటైన్ చేస్తూ అండ్ వర్క్ని కూడా బ్యాలెన్స్ చేయడం. బట్ ఐ థింక్ ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఐఎమ్ పాసిబుల్, రైట్? సో నేను దాన్ని చాలా బిలీవ్ చేస్తా. ఏది కూడా అసాధ్యం లేదు, మనకి మనసులో అది ఉంటే మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో నేను కూడా అంతే, నేను నా టైం ఫ్రేమ్ని, నా ప్రయారిటీస్ని సెగ్రిగేట్ చేసుకుంటా. సో దాని ద్వారా నేను ఎప్పటికప్పుడు ఏ వర్క్ ఎక్కడ చేయాలి అన్నది నేను చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసి అలా చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. అండ్ కమింగ్ టు ఆల్ ది హౌస్ వైఫ్స్ హూ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, guys, there is never a perfect time and it's never too late to chase your dreams. మీరు కనుక ఇప్పుడు కూడా లేట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఏం చేస్తాను అని అస్సలు అనుకోకండి. ఇట్స్ ఆల్వేస్ ఈజీ వెన్ యూ పుట్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ టు సంథింగ్ దట్ యూ లైక్. సో మీకు కనుక ఇష్టం ఉండి ఆ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ని నేర్చుకోగలరు. సో నేనైతే అదే చెప్తా, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, బట్ దే విల్ గెట్ దేర్. But a great salute to you because you have come up so long. Thank you. With even if you're taking care of your family also, right? So it's a big salute to you. Thank you so much, means a lot. Okay, I just want to know, like, the English which is taught in school, is it enough is it useful? Is it enough for growing up your skills? The English which is taught in school. Yeah, the English that's actually taught in school, అది వచ్చేసి మనకి ఒక ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కైండ్ ఆఫ్ సెటప్లోనే నేర్పిస్తారనమాట. అంటే స్కూల్ బుక్స్లో ఏం రాసింది లెసన్స్ వైజ్ కానీ, లేకపోతే గ్రామర్ వైజ్ కానీ, లేదంటే ఒక పారాగ్రాఫ్ రైటింగో, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అలానే ఉంటుంది. అది ఇనఫ్ అంటే నాకు తెలిసి ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు ఓకే. బట్ మనం అక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి బయటికి వచ్చి ఈ వరల్డ్లో ఆపర్చునిటీస్ని వెతుక్కోవాలి అని అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. నాకు తెలిసి మన స్కూల్ అండ్ కాలేజ్లో నేర్చుకున్న ఇంగ్లీష్తో పాటు ఎక్స్ట్రా కోచింగ్ అండ్ ఎక్స్ట్రా స్పీకింగ్ కోచింగ్ ఎస్పెషల్లీ ఉన్నట్లయితే కనుక ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ us to crack any interview that we attend. Even I agree with you. Yeah. But the school, I mean, what kind of lessons you learned from your school English? I mean, స్కూల్స్లో బేసికలీ దే టీచ్ us గ్రామర్, రైట్, మోస్ట్లీ. అండ్ అందులో వచ్చేసి ఆర్టికల్స్, నౌన్స్ అని ఇట్లా కొన్ని టాపిక్స్ నేర్పిస్తూ ఉంటారు. బట్ అవి మనం బుక్కిష్ నాలెడ్జ్గా కాకుండా రియల్ లైఫ్లో యూస్ చేయాలి అని అంటే మనకి స్పీకింగ్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, నాకు తెలిసి అది ఈజీగానే ఉంటుంది. బట్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి బుక్కిష్ లాంగ్వేజ్లో చదివి దాన్ని స్పీకింగ్లోకి కన్వర్ట్ చేయడానికి కొంచెం హార్డ్గానే ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ రియలీ యూస్ఫుల్ అని చెప్పలేము, యూజ్ లేదు అని చెప్పలేము. ఐ థింక్ దే స్టాండ్ సమ్వేర్ at 50-50. I studied in a convent school. So if I don't speak in English, they'll put fine for 5 rupees or 50 rupees. Yeah, I've heard of stories like that. So what is, we have to talk in English. So that was a very big burden to us. Now I It's feel very helpful, right? Because Yeah. I can talk English fluently because if that punishment was not given to me, I would have not spoken in English before. Now I can fluently speak in English, so I thank my school only for that. True, I agree. Yeah. Okay. Let's move on to the next question. Yeah, sure. Like, learning English in your native language, is it useful? Can you understand it quickly? Like, learning in English, if I learn English in my native language, it will be very useful for me because I can learn it very quickly and I can practice it also very quickly and I can understand it quickly.
So, what do you think about this concept, like learning English in native language? యా, ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ వాట్ యూ సెడ్. ఎందుకంటే మన నేటివ్ లాంగ్వేజ్ అన్నది మనకి చిన్నప్పటి నుంచి చాలా తెలిసి ఉన్న ఒక లాంగ్వేజ్. సో మనకి మన నేటివ్ లాంగ్వేజ్లో తెలియని విషయం ఏమీ ఉండదు. మొత్తం 360 degreesలో మనకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో వెన్ యు ఆర్ టాట్ ఇంగ్లీష్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ అంటే డెఫినెట్లీ ఇట్ ఓన్లీ యాడ్ అప్ టు యువర్ ఇంగ్లీష్ బట్ నథింగ్ లెస్ అనే చెప్తా. సో మన నేటివ్ లాంగ్వేజ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఫస్ట్ ఇట్స్ ఈజీ అండ్ ఆల్సో ఇట్స్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో మనకి చాలా తొందరగా అర్థమవుతుంది, గుర్తుంటుంది. సో ఐ అగ్రీ, యా, నేటివ్ లాంగ్వేజ్ హెల్ప్తో ఇంగ్లీష్ నేర్చుకోవడం డెఫినెట్లీ యూస్ఫుల్. Do you think English partner satisfies this concept, like English partner teaches well in native language? యా, ఐ థింక్ ఇట్ 100% డస్. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లు నేటివ్ లాంగ్వేజ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అన్నది ఓన్లీ బెనిఫిషియల్ తప్ప చెడైతే ఏమీ జరగదు కదా దాని ద్వారా. సో మన ఇంగ్లీష్ పార్ట్నర్లో ఐ థింక్ దే హెవ్ కమ్ అప్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఐడియా ఆఫ్ ఇంగ్లీష్ని ఇంగ్లీష్గా మాత్రమే కాకుండా నేటివ్ లాంగ్వేజ్ యొక్క హెల్ప్తో టీచ్ చేయడం అన్నది. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ యూఎస్పీ ఫర్ ఆర్ కంపెనీ. సో దీని ద్వారా ఏమవుతుందంటే తెలుగు తెలిసి ఇంగ్లీష్ తెలియని ఆడియన్సెస్ ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తొందరగా వచ్చి ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ సో మెనీ ప్రోవెన్ ట్రాక్ రికార్డ్స్ వేర్ చాలా స్టూడెంట్స్ ఇట్లా ఇంగ్లీష్ తెలియకుండా వచ్చి తెలుగు ద్వారా ఇంగ్లీష్ని నేర్చుకొని బయటకు వెళ్ళి మంచి జాబ్స్లో ల్యాండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఐ థింక్ ఆర్ ఇంగ్లీష్ పార్ట్నర్ డస్ కంప్లీట్ జస్టిస్ టు వాట్ దే హ్యావ్ టు ఆఫర్. I think you would have come across so many people while teaching, like your students will give you feedback regarding Yes, this, yes, right? yes. Yeah. Can you share one feedback which made you feel like proud of yourself that you have taught someone in their native language and that person has achieved more in their life? Well, to actually టాక్ అబౌట్ ద స్టూడెంట్స్ ఐ హ్యావ్ క్వైట్ సమ్ నంబర్, బట్ ఈ వీరందరిలో కూడా ఒక స్టూడెంట్ నాకు బాగా స్టాండ్ అవుట్ అయిన వ్యక్తి ఎవరు అంటే శివ. సో ఈ శివ అనే స్టూడెంట్ తను బేసికలీ ఏదో జాబ్ చేస్తూ ఉంటారనమాట. మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఆయన చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. బట్ ఆయన జాబ్లో నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళాలి అని అంటే ఆయనకి ఇంగ్లీష్ తెలిసి ఉండాలన్నమాట. సో ఆయన, మీరు నమ్మరు, హీ డస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హీ యాక్చువల్లీ డిడ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. తను ప్రతిరోజు మేము చెప్పిన క్లాసెస్ని రెగ్యులర్గా వినేవారు, ప్రతిరోజు హోంవర్క్స్ని చేసి పంపించేవారు. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక హీ యూస్ టు కమ్ బ్యాక్ అండ్ క్లారిఫై, లైక్ ఏంటి మేడం ఎక్కడ తప్పయింది, ఎక్కడ రాంగ్ అయింది అని చెప్పేసి. ఇలాంటి స్టూడెంట్స్ని మనం అంత ఈజీగా మర్చిపోలేం బికాస్ దే హ్యావ్ దట్ హంగర్ టు లెర్న్ దట్ లాంగ్వేజ్ కదా. సో ఈ స్టూడెంట్ శివ అనేది తర్వాత ఏమైంది అని అంటే ఈవెన్చువలీ 2 months ఆఫ్టర్ హీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఇంగ్లీష్ పార్ట్నర్ హీ యాక్చువల్లీ గాట్ దట్ ప్రమోషన్. హీ మెసేజ్డ్ మీ అండ్ హీ టోల్డ్ మీ, ఇన్ఫ్యాక్ట్ హీ ఆల్సో లెఫ్ట్ అ ఫీడ్బ్యాక్ అనుకుంటా. అతను ఫీడ్బ్యాక్ కూడా రాసాను వెబ్సైట్లో అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అండ్ మేడ్ మీ సో హ్యాపీ దట్ ఆయనకి ఆ ప్రమోషన్ దక్కింది అని. ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సి ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, మన సైడ్ నుంచి మనం ఎంత ఆఫర్ చేసినా సరే స్టూడెంట్ సైడ్ నుంచి ఆ ఇన్పుట్ లేదు అని అంటే దెన్ సమ్వేర్ దట్ ఇన్కంప్లీట్నెస్ లైస్ అరౌండ్ కదా. సో స్టూడెంట్స్ కూడా ఎప్పుడు వాళ్ళ హార్డ్ వర్క్ని వాళ్ళు చేసి ఇంగ్లీష్ని నేర్చుకోవాలి అని ఆ తపనతో ముందుకు వెళ్తే కనుక డెఫినెట్లీ ఇంగ్లీష్ని నేర్చుకోవడం అనేది కష్టమే కాదు. Yeah, hunger makes a man to run, I guess. Yeah, that's so true. Yeah. Okay. Can you share with me one situation which made you realize English is very important to me? One situation. యా, ఐ హ్యావ్ మై ఓన్ స్టోరీ టు టెల్. సో నేను చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిందంతా ఒక స్మాల్ విలేజ్లో, చాలా చిన్న విలేజ్లో, అండ్ దట్స్ మై నేటివ్ ప్లేస్, మై హోమ్ టౌన్. సో ఆ విలేజ్లో ఓన్లీ తెలుగు మీడియం స్కూల్స్ మాత్రమే ఉండేవన్నమాట. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా లేని ఒక ఊర్లో నేను పుట్టాను. అక్కడ మూవీ థియేటర్స్ కూడా ఉండవు, షాపింగ్ ఏమీ ఉండదు. సో మేము మూవీ చూడాలన్నా, షాపింగ్ చేయాలన్నా వీ హ్యావ్ టు గో టు అనదర్ టౌన్ దట్స్ నియరెస్ట్ టు అవర్ విలేజ్. సో అలాంటి ఒక విలేజ్లో నేను పుట్టి పెరిగినప్పుడు నా ఇనీషియల్ స్కూలింగ్ అంతా తెలుగు మీడియంలోనే జరిగింది. సో నేను grade 2 or grade 3 వరకు అనుకుంటా నేను తెలుగు మీడియంలోనే చదివా. బట్ ఆఫ్టర్ దాట్ బ్యాక్ ఇన్ ద డేస్లో చాలామంది మా పేరెంట్స్కి చెప్పడం స్టార్ట్ చేశారన్నమాట. సో మీరు మీ అమ్మాయిని ఇలా తెలుగు మీడియం స్కూల్లోనే ఉంచేస్తే రేపు పొద్దున బయటికి వెళ్ళి ఏం చేయగలుగుతుంది, ఇంగ్లీష్ ఇస్ ద ఫ్యూచర్, అప్పుడే చెప్పారనమాట, ఇంగ్లీష్ ఇస్ ద ఫ్యూచర్. సో మీరు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయాలి అని. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ వెరీ సాడ్. ఎందుకంటే మా పేరెంట్స్ని వదిలి నేను ఒక ఇంగ్లీష్ స్కూల్లో వెళ్ళి చదువుకోవాలి, ఇక్కడ ఉంటే ఇంట్లోనే ఉంటాను కదా అని చెప్పేసి. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ ఇంపార్టెన్స్ నాకు అర్థం కాలేదు. బట్ మా పేరెంట్స్ అయితే నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఖచ్చితంగా చదవాలి అని చెప్పి నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టారనమాట.
కట్ చేస్తే నేను చాలా చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను ఇనిషియల్లీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. అందరు పిల్లలు బాగా మాట్లాడేసేవారు, నాకు అసలు ఏం వచ్చేది కాదనమాట. చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేదాన్ని, అసలు ఇంగ్లీషే రాకుంటుండే నాకు. బట్ ఆ తర్వాత నేను ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు అర్థం చేసుకున్నానో ఐ నెవర్ లుక్ బ్యాక్. ఐ స్ట్రగల్డ్ బట్ ఐ డెంట్ గివ్ అప్. చాలా హార్డ్ వర్క్ చేసా అండ్ యా నౌ ఐఎమ్ హియర్. Even I wanted to share one thing, like even I have faced many challenges. I was in a convent school only, right? I used to go and I'll get bullied also, because there will be many girls who can learn, you can speak in English very fluently. I don't speak in English fluently because my parents won't talk to me in English, right? Yeah. Their parents and all will be talking to them in English. Yeah. So eventually they'll talk very fluently in English, but I don't talk much in English. So I'll get bullied, and and the teachers also used to stare at me like, why this girl is not talking in English, and I'll get more punishments and all. So what happened, then I made sure that I have to learn English. I have to talk in English fluently without any hesitation, even if I get bullied, or even if I even if I made any fun or something like that. Yeah. I made sure that okay, I'm going to talk, that's it. I don't want to have some hesitation in me which is going to stop me to talk in English. So this is my experience. Yeah, So, that's great to hear. Then okay, one situation where you would have faced some hesitation and some people would have made fun of your English, no? Can you just share? Absolutely. Everyone has. Yeah. So everyone has their own stories of being bullied. So నాకు కూడా సేమ్ అంతే అన్నమాట. ఇందాక చెప్పిన నేను నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు నాకు మీ అండ్ యూకి కూడా డిఫరెన్స్ తెలియదు. అంటే మీ అంటే నేను, యూ అంటే మీరు అని కూడా నాకు తెలియదు. సో నేను ఎవరినైనా యూ మీరు అని చెప్పాలంటే మీ అనేదాన్ని. సో సో కో స్టూడెంట్స్ అండ్ ఆల్ మై క్లాస్మేట్స్ దే యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ అ లాట్. నేను అనుకున్నా వన్ డే ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ అట్ అ ప్లేస్ వేర్ యూర్ గోయింగ్ టు లుక్ ఎట్ అండ్ ఫీల్ దట్ అబ్బా మనం అక్కడ ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ నాకు తెలిసి అందరూ ఫేస్ చేస్తారు. అండ్ బులింగ్ ఈజ్ అ వెరీ వెరీ కామన్ థింగ్, ఎస్పెషలీ టీనేజ్లో అలా ఉంటుంది. యా, బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్ హూస్ లిజనింగ్ టు దిస్ పాడ్కాస్ట్ దట్ డోంట్ లెట్ దట్ బులింగ్ ఎఫెక్ట్ యూ. So people will always try to mock you, but that should not stop you from chasing your dreams. So మనకి పెద్ద డ్రీమ్స్ ఉంటే దానికి తగినట్లుగానే మనం హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో ఈ బులింగ్ అంతా ఎక్కువ మనసులోకి తీసుకోకండి. ఇట్స్ ఓకే, టేక్ యువర్ టైమ్, రిలాక్స్, బట్ డోంట్ గివ్ అప్. After you shared your experience, I got one thing in my mind. Like, I used to pronounce different words. Like, I used to misspell the words. So for that, they'll make fun of me. Yeah, like, it happens. I used to misspell the words, or I used to mispronounce the words. So I'll get bullied, or sometimes they'll make fun of me and they'll laugh. That will make me feel worse. Oh. I'll be facing a worse situation there. But still, there are some friends who encouraged me. Thanks to them, actually. Yeah. That's my experience. So I also request everyone who are watching this podcast, like, don't make fun of others. They are just learning. They are just in their learning phase. So I request everyone to give them a space, or else if you think they are making struggling. if they are struggling, or if they are not talking English as you talk fluently, they are not talking in English, then give them some time and teach them like how they have to pronounce the word, or how they have to spell the word, or how they have to talk fluently in English. So make sure that you teach them, not bully them. That is a very bad thing. Okay. Yes. Moving back to the next question. What situation made you overcome that hesitation? That hesitation of? Like, speaking in English, you will have when people bully you, ఆ హెసిటేషన్ మనకు ఉంటుంది. అమ్మో నేను నెక్స్ట్ ఏమైనా మాట్లాడితే జోక్లు వేసేస్తారేమో, ఫన్ చేస్తారేమో అని చెప్పేసి. I think I am always like someone who has that fire in me. So people who know me well, they know that I am someone who is not going to live on others' terms. So నేను నా లైఫ్ని నా ఓన్ టర్మ్స్లోనే జీవిస్తాను అని అందరికీ తెలుసు. సో నాకు అందరూ బులీ చేసినప్పటికీ ఆ బులియింగ్ డిడ్ నాట్ మ్యాటర్ దట్ మచ్ టు మీ. సో అందులో నుంచి కూడా నేను ఒక లెసన్ని నేర్చుకున్నా, దట్ నేను కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి.
అండ్ వాళ్ళని ఎందుకు బుల్లీ చేస్తున్నారు? నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా, ఒక ఎస్ఏ రైటింగ్ రాయాలన్నా స్కూల్లో ఆ టైంలో నేను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు కదా. సో నేను దేనిలో కూడా పార్టిసిపేట్ చేయలేకపోయేదాన్ని అనమాట. దట్ యూస్ టు మేక్ మీ ఫీల్ రియలీ సాడ్. బట్ నేను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అని ఒక దృఢ సంకల్పం పెట్టుకొని అక్కడి నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశా. నేను నా కజిన్స్తో, పక్కింటి వాళ్ళతో, పిల్లలతో, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరితో కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేశా. సో అలా నా ఇంగ్లీష్ అనేది డెవలప్ అయ్యింది. దట్స్ పాయింట్ నెంబర్ 1. అండ్ కమింగ్ టు ద హెసిటేషన్ పార్ట్, ఐ థింక్ దట్ డింట్ బాదర్ మీ దట్ మచ్. సో నేను అదే అందరికీ చెప్పాలనుకుంటున్నా, దట్ ఆ హెసిటేషన్ అనేది తీసేయండి. మనం ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఆ భయం, ఆ హెసిటేషన్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కూడా. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మీరు ఆ హెసిటేషన్ని పక్కన పెట్టేసి ఆ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఒక ముందడుగు వేశారంటే యూ కెన్ క్రియేట్ మ్యాజిక్. మీలాగా నాకు కూడా ఒక స్టోరీ ఉంటుంది. వెన్ ఐ వాస్ గివెన్ అ ఛాన్స్ టు స్పీక్ ఇన్ ద స్టేజ్, I spoke the introduction part, and then after seeing the crowd I got scared and I came down, and then everyone laughed at me. That time I realized I should talk in the same stage very fluently, and the next stage itself I talked very fluently and I got the appreciation. So Super. I would like to tell to everyone, like, don't hesitate. Even if you face some drawbacks, or if you face some struggles while talking, just take it as a lesson. Not like don't go into depression and think like I can't talk in English and just close the chapter. Just rise from that. Just rise from that and start proving to the world that even you can talk English very fluently. I think I am a good example for that. I don't know. I'm not a big thing at all, you but are. this is quite a inspiring story that would connect with you. So please don't hesitate. That's one thing I'll tell. Okay, next question is, do you think speaking fluently in English makes you a confident person? అబ్సల్యూట్లీ. ఇంగ్లీష్ మాట్లాడమే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఏ లాంగ్వేజ్ మాట్లాడినా సరే మనం ఒక న్యూ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం అంటేనే అది ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది ఆబ్వియస్గా. అండ్ ఎస్పెషలీ ఇంగ్లీష్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు కదా, బికాస్ ఎవ్రీబడి ఇన్ దిస్ జనరేషన్ దే వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, అలా అంతా ఉంటుంది. సో ఆ ఇంగ్లీషే మనం ఆల్రెడీ మాస్టర్ చేసాము, ఆ ఇంగ్లీషే మనకి ఆల్రెడీ తెలుసు అని అంటే అఫ్ కోర్స్ కాన్ఫిడెన్స్ 100 times డబుల్ అవుతుంది. Right? It's a global language. Yeah, it's a global language, and wherever you go you can speak in English. కాబట్టి మీరు కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు 100%. Yeah, correct. Okay, can you just list out the advantages of being fluent in English? advantages of being fluent in English అంటే we cannot list them down, okay, frankly speaking. ఎందుకంటే చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీరు ఒక కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఆ ఇంగ్లీష్ మీకు వచ్చేస్తే ఆ జాబ్ని చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. లేదంటే మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారు, ఐల్స్, టోఫల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్స్లో క్రాక్ చేయాలి అని అంటే ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. సో ఇంగ్లీష్ తెలిస్తే అది కూడా మాస్టర్ చేసేయచ్చు. ఇప్పుడు నాలాగనే నేను ఒక మామ్ అయిన తర్వాత నా కెరియర్కి ఒక బ్రేక్ అన్నది పడింది. బట్ నాకు ఇంగ్లీష్ తెలియడం వలన ఈ ఇంగ్లీష్ పాటలో నేను ల్యాండ్ అయ్యాను కదా. సో నాకు ఇంగ్లీష్ తెలియడం వల్ల నాకు కొత్త ఆపర్చునిటీ వచ్చింది. సో అడ్వాంటేజెస్ అంటే మెయిన్గా చెప్పాలి అంటే, ఇంగ్లీష్ తెలియడం వల్ల మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అప్ అవుతాయి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు యాడ్ అన్ ఎక్స్ట్రా లాంగ్వేజ్ ఇంటూ యువర్ రెజ్యూమ్. Of course, true. That's it, we are done with the podcast. I had a great time with you talking. Same here. Thank you for hosting me, Aishwarya. Thank I you had so a great much. time too. Yeah. I had a great time, and I learned more. I learned more from you, and you're really very inspiring to all the housewives and to me also, because in future also I also want to become an housewife, right? So I guess it is very inspiring for me. Thank you so much. And you are really very sweet and patient. We know, right? You are a very good trainer. All the students will like you because of your patience and everything. All the videos also, we can easily understand whatever you're trying to teach the audience and the students. So thank you so much for that also, and thank you so much for coming here and making this podcast a wonderful and informative one. Thank you so much. Thank you, Aishwarya. It's a pleasure to be on this podcast. Thank you. Thank you. Okay guys, ఈ podcast మీకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను.
I'll come up with next podcast. Until then, bye bye. Take care.